నీ మారు మనస్సు, నీ రక్షణ అనుభవం, దేవునితో నీకున్న తీర్మానం, ఆ తీర్మానాన్ని బద్దలు చేయటానికి అనేకమైన అపవాది కార్యాలు ఎన్నో నిన్ను తన్నుతూ ఉన్నా, త్రోస్తూ ఉన్నా, నెట్టుతూ ఉన్నా మనము రాజీ పడకుండా భక్తిని కొనసాగించి భక్తిని ముగించాలి. ఆమేన్. అందుకని ఒకడు ఒక గోపురాన్ని ప్రారంభించి దాన్ని కానీ కొనసాగించకుండా మధ్యలో వదిలేస్తే చూసేవాళ్ళు ఏం చేస్తారన్నా, ఎగతాళి ఏం చేస్తారు తల్లి? ఎగతాళి చేస్తారు. నీ రక్షణ అనుభవం కూడా కొన్ని రోజులు భక్తి చేసి మధ్యలో వదిలేస్తే కూడా నీ జీవితం ఏమైపోద్దంటే అవమానాలు పాలైపోద్ది. అంత మాత్రమే కాదు, రక్షకుడైన యేసయ్యకు కూడా నీ ద్వారా ఏం కలుగుద్ది అంటే అవమానం కలుగుద్ది.